యాదాద్రి భువనగిరిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతం వేస్తామంటోంది ఆరోపించారు. ప్రజలు ఓటు ఆయుధంతో ఆ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఫైళ్ల శేఖర్ రెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదని ఆయన వరుస విజయాలు అందిస్తూ సేవలు పొందుతూ చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నారన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిలో నేడు అద్భుతమైన పంటలు పండుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ సిరిసిల్లకు చేరుకోనున్నారు. సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ నాయకులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక మరింత సమాచారం రిపోర్టర్ ఫణిరాజ్ లైవ్ లో అందిస్తారు. ఫణి చెప్పండి, సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పరిస్థితులను కనుక గమనిస్తే గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆయువు పట్టు లాంటిది బీఆర్ఎస్ కి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో కొంతవరకు బీఆర్ఎస్ ప్రాముఖ్యత తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ, ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుండి కూడా ఇక్కడ పట్టు ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభావం వల్ల, తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ ప్రభావం వల్ల దాదాపు 13 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానాల్లో 12 స్థానాల్ని కోల్పోయినటువంటి పరిస్థితి. అప్పుడు బీఆర్ఎస్ ఏకంగా 12 స్థానాలు గెలుచుకుంది. అది 2014 కావచ్చు, 2018లో కూడా. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే పూర్తిగా మారిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై దృష్టి పెట్టినటువంటి సీఎం కేసీఆర్ ప్రస్తుతం తన మొదటి సభ హుస్నాబాద్ లో నిర్వహించారు. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుండి, అలాగే నాయకుల్లో కూడా జోష్ వచ్చింది. దీన్ని కంటిన్యూ చేస్తూనే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలో నిర్వహిస్తున్నారు. ఈ సిరిసిల్ల సభ ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే వేములవాడ కూడా మొదటి నుండి కూడా పట్టనటువంటి ప్రాంతం. ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, అంటే బయట పార్టీల కంటే కూడా సొంత పార్టీలోనూ వస్తున్నటువంటి అసమ్మతి ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి కూడా ఈ సభని వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే రమేష్ ఉన్నారో ఆయన సపోర్ట్ చేయడం లేదనే వాదన ఉన్న నేపథ్యంలో కొత్తగా టికెట్ పొందినటువంటి చెలిమలకి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే పనిలో ఉన్నారు. ఇంకా ఓవరాల్ గా చూసినట్లయితే కనీసం 1,00,000 మంది వరకు జన సమీకరణ చేయాలని ఇక్కడి నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల మంత్రి కేటీ రామారావు నియోజకవర్గం తను ఇప్పటి వరకు వస్తున్నటువంటి సర్వేల ప్రకారం అయితే తను బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జగిత్యాల కావచ్చు, అలాగే ధర్మపురి, వేములవాడ, కొరుట్ల లాంటి ప్రాంతాల్లో వస్తున్నటువంటి స్పందనని, అంటే ప్రజల్లో వస్తున్నటువంటి మార్పుని ఎప్పటికప్పుడు గమనిస్తూ అక్కడ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని వాటిని ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలనే దానిపై ఇక్కడ నాయకులకు దిశానిర్దేశం సీఎం కేసీఆర్ చేసే అవకాశం ఉంది. సిరిసిల్లలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున జనసంచారం చేయాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఈ ఏర్పాట్లలో స్థానిక నాయకులు మునిగిపోయారు. ఇక మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ పట్టణం అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి జన సమీకరణ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గం నుండి ప్రస్తుతం టికెట్ పొందిన చెల్మడ లక్ష్మీరావు, ఇతర నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయంగా కనుక గమనిస్తే గతంలో కేవలం కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రమే పోటీ ఉండేది. కానీ కొత్తగా వచ్చినటువంటి, అంటే బీజేపీ కరీంనగర్ లో పాతుకుపోవాలనే ఆలోచనతో ఇక్కడ కీలకమైనటువంటి నేతకి కీలకమైనటువంటి పదవి ఇచ్చింది. బండి సంజయ్ ఎప్పుడైతే పదవిలోకి వచ్చారో మొదటి నుండి కూడా అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు, ధర్నాలు నిర్వహించారు, ప్రజల్లోకి వెళ్లారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ లో ఉన్నటువంటి పరిస్థితిని వారు సరిగ్గా అంచనా వేయాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్, గతంలో బీఆర్ఎస్ లో నెంబర్ 2 నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఆ తర్వాత హైదరాబాద్ ఉప ఎన్నిక వచ్చిన తర్వాత పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. బీజేపీలో చేరిన తర్వాత ఏకంగా బీఆర్ఎస్ ని
అక్కడ అభ్యర్థిని ఓడించి బీజేపీకి ఈ ఉమ్మడి జిల్లాలో పట్టు పెరిగేలా చేశారు. ఈ ఎఫెక్ట్ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 12 నియోజకవర్గాలపై కూడా పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నేతలు, ముఖ్యంగా వేములవాడకు చెందినటువంటి కీలక నేత తుల ఉమ, తను గతంలో బీఆర్ఎస్ చాలా కీలకమైనటువంటి పదవిలో ఉండేది, కానీ ప్రస్తుతం పూర్తిగా ఈటల రాజేందర్ వెంటే ఉంటుంది. సో ఇట్లా ఓవరాల్ గా మొత్తం పరిస్థితిని చూసినటువంటి కేసీఆర్ ఈ సభ ద్వారా ఇక్కడ మరోసారి పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. సొంత పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి రాగం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడంతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు. ఏ రకంగా ముందుకెళ్ళాలి, ప్రజలకు ఏ రకంగా కనిపించాలి, ప్రభుత్వ పథకాలను ఇప్పటివరకు ఏ స్థాయిలో అమలు చేశామో తమ మేనిఫెస్టో కనుక వస్తే, ఎందుకంటే గతంలో అమలు చేస్తున్నటువంటి పథకాలనే తాము మరింత బెనిఫిషియరీస్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి అమౌంట్ ని పెంచడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాన దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇక్కడ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం అంటే ఫణిరాజ్ ఒక రకంగా ఈ రోజు భారీ బహిరంగ సభతో కేటీఆర్ చరిష్మా ఏంటో తేలబోతుందా? ఎట్ ద సేమ్ టైం మనకి పార్టీ నేతలు ఎవరు మీటింగ్ పెట్టినా భారీగా జన సమీకరణ జరగటం అనేది సర్వసాధారణం. అంటే ఆ మీటింగ్కి హాజరైన ప్రతివాడు ఓటు వేయాలనే రూల్ ఏం లేదు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ఎంత భారీగా అంటే మీరు అన్నట్టుగా ఒక టార్గెట్ 1,00,000 మంది అనేది ఏదైతే ఉందో అది ఎంతవరకు వీళ్ళకి అంటే ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు, ఓట్లు రాల్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తరువాత వచ్చే ఫస్ట్ ఎలక్షన్స్ ఇవి. ఈ నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ అనేది కూడా కొంత వీగిపోతున్న తరుణం కూడా కనిపిస్తూ ఉంది. సో ఎంతవరకు జనం ఎంత భారీగా సమీకరించినా కూడా ఓట్ల రూపంలో మలుచుకునే అవకాశం ఉందంటారు అవి? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో వాస్తవానికి కేటీఆర్ కి ఇది చాలా పట్టునటువంటి తత్వం. అంటే తనపై పోటీ చేయడం కూడా ఇతర పార్టీల నేతలు సందేహించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సిరిసిల్ల గతంలో పోలిస్తే చాలా అభివృద్ధి చెందింది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రతిపక్షాల నేతలు ఇక్కడ రేస్ చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట, సిరిసిల్ల, ఇవి కీలక నేతలకు అంటే బీఆర్ఎస్ చెందిన కీలక నేతలు తమ నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడానికి వాటిని ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేశారు. కానీ ఓవరాల్ గా గమనిస్తే ఈ మిగతా నియోజకవర్గాలు ఇక్కడ అభివృద్ధి చెందలేదనే ఒకే ఒక అంశాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో కీలకమైనటువంటి సిరిసిల్ల ప్రాంతం అక్కడ కేటీఆర్ పక్కగా గెలిచినప్పటికీ కూడా ఆ ప్రభావం మాత్రం చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా ప్రజలు తమ సొంత ఊరిని కంపేర్ చేసుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న నియోజకవర్గాలతో. సో అక్కడ అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదు అనే విషయాన్ని ప్రతిపక్షాలు కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. దీన్ని ఏ రకంగా కౌంటర్ చేస్తారనేది ఇక్కడ కీలకంగా మారింది. మరోవైపు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వేములవాడలో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేష్ బాబు టికెట్ రాకపోవడంతో అతను ఒక రకంగా సొంత పార్టీలోనే కొంతవరకు అసమ్మతి నేతగా ముందుకొచ్చారు. తను ఇప్పుడు టికెట్ వచ్చినటువంటి తెల్మెడ లక్ష్మీనరసింహారావుకి తనతో వెంట ఉంటూనే తనకి కొంతవరకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో కూడా మొదటి నుండి ఒక రకమైనటువంటి సయోధ్య కుదర్చడానికి ఏకంగా మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ రావుని ఇక్కడ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఇప్పటికీ కూడా చెన్నమనేని రమేష్ నుండి ఎటువంటి ఖచ్చితమైన హామీ అంటే తన సపోర్ట్ ఉంటుంది అని హామీ రావట్లేదు. మరోవైపు బీజేపీ కీలక నేత అయినటువంటి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విజయసాగర్ రావు కొడుకు వికాస్ రావుకి ఇక్కడ బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండడంతో పూర్తిగా చెన్నమనేని ఫ్యామిలీ కూడా అటువైపు టర్న్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా సమీప బంధువులు ఉన్న వాళ్ళు కాబట్టి అని టర్న్ అవుతారనే ఒక వాదన బయటకు వస్తుంది. సో ఓవరాల్ గా ఈ సిరిసిల్ల సభ ఇంపాక్ట్ ద్వారా ఆ చుట్టుపక్కల ఈ నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రభావం చూపాలి. ఖచ్చితంగా గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ధర్మపురి, జగిత్యాల, అలాగే మెట్పల్లి, వేములవాడ లాంటి ప్రాంతాల్లో పట్టు కోల్పోకుండా ఉండాలని మీరు వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం కూడా ఎవరెవరికి ఏం చెప్పాలి, ఏ రకంగా ఖండించాలి, మరోసారి మూడోసారి కనుక పదవిలోకి వచ్చినట్లయితే ఏ రకంగా తాము ప్రాధాన్యత ఇస్తారనే అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.